మేడం చెప్పండి, మొన్నటిదాకా ఫ్రీ బస్సు సర్వీస్ అనేది వచ్చింది, రేపటి నుండి ఫ్రీ ఆటో సర్వీస్ కూడా వస్తుంది. అంటే ఒకవేళ అది వస్తే అధికంగా నష్టపోయేది ఆటో డ్రైవర్లే. మరి గవర్నమెంట్కి ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? గవర్నమెంట్కి ఏం చెప్పాలంటే అమ్మా, ఆటో వాళ్ళకి అన్యాయం చేయొద్దు. ప్రతిదీ నువ్వే చూసుకుంటానంటే ఇంకా సామాన్య ప్రజలు ఎలా బ్రతకాలి? అన్ని ప్రభుత్వమే చూసుకుంటే హోంశాఖ నీ దగ్గర పెట్టుకున్నావు, విద్యాశాఖ నీ దగ్గర పెట్టుకున్నావు, ఇప్పుడు ఆటో వాళ్ళు కూడా నీ దగ్గర పెట్టుకొని ఇంకా సాధారణ మనం ప్రజలు ఎలా బ్రతకాలి? ఎలక్ట్రికల్ ఆటోలు మరి ఫ్రీ బస్సులు అన్నీ నువ్వే చూసుకుంటే ఇంకా ఆటో వాళ్ళు ఎలా బ్రతకాలి? వాళ్ళ జీవనాధారం ఎలా బ్రతకాలి? పిల్లల్ని ఎలా పోషించుకోవాలి? వాళ్ళ ఫ్యామిలీని ఎంత బ్రతికించుకోవాలి? నువ్వు చేస్తే న్యాయం కరెక్ట్గా చెయ్యి. ఫ్రీ బస్ అని మహిళలకు ఫ్రీ బస్సు పెట్టావు, పురుషులు కూడా అత్యధికంగా వసూలు చేస్తున్నావు. ఎక్కి దిగితే 50 అంటున్నారు. 50 రూపాయలు కట్టినా సరే కూర్చొనికుందా అంటే అది కూడా లేదు. నువ్వు ఒకరి ఇంట్లో ఒకరికి న్యాయం చేస్తున్నావు, ఒకరికి అన్యాయం చేస్తున్నావు, ఒకరి కాడ దోచుకుంటూ ఇంకొకరు పెడుతున్నావు. నువ్వు చేసిన న్యాయం ఏంది? సమన్యాయం చెయ్యి. ఒక హోదాలో ఉన్నావు, ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నావు, ప్రజలకు న్యాయం చెయ్యి. ప్రతిదీ నేనే చూసుకుంటా నేనే పెడతానంటే కాదు కదా, ప్రజలు కూడా బ్రతకాలి కదా. ఆటో వాళ్ళు పట్టగొట్టడం ఏమాత్రం కరెక్ట్? ఇప్పుడు చెప్పు. ఎలక్ట్రికల్ ఆటోలు పెట్టి బస్సులు బుక్ చేసుకుంటారు, అది కూడా బుక్ చేసుకుంటారు, ఆర్టీసీ బుక్ చేసుకుంటారు. అంటే ఇప్పుడు ఆటో వాళ్ళు ఒక గిరాకీ ఉందని చెప్పి ఫైనాన్స్లో పెట్టి కొన్నారు, కొందరు రెంట్కి నడుపుతున్నారు. వాళ్ళ జీవనాధారం నువ్వు కొట్టేసినట్టే కదా. వాళ్ళు ఎలా బ్రతకాలి? వాళ్ళ జీవనాధారం ఎలా బ్రతికించుకోవాలి? వాళ్ళు ఆటోకి రెంట్ ఎలా కట్టాలి? ఫైనాన్స్ ఎలా కట్టాలి? మరి అదేవిధంగా గతంలో కూడా ఊబర్, ర్యాపిడో, ఓలా అనే యాప్స్ కూడా వచ్చినాయి. దానివల్ల కూడా ఆటో డ్రైవర్లు నష్టపోయారు. అంటే బీఆర్ఎస్ హయాంలో ఉన్నప్పుడు ఈ సాఫ్ట్వేర్స్ యాప్స్ అనేవి వచ్చినాయి. ఇప్పుడు కాంగ్రెస్ హయాంలో ఫ్రీ బస్ అనేది వస్తుంది. ఒకవేళ టీఆర్ఎస్ అనేది గవర్నమెంట్ రూల్ చేస్తే మరి ఆటో డ్రైవర్లకి ఏ విధమైన న్యాయం చేస్తారు? టీఆర్ఎస్ ప్రభుత్వం కంపల్సరీగా అధికారంలోకి వస్తుందండి. రానున్న ఎన్నికల్లో భారీ మెజార్టీతో మేము కవితమ్మని గెలిపించుకోబోతున్నాం, సీఎంగా చేస్తుంది. ప్లస్ ఆటో వాళ్ళకి ప్రత్యేకంగా, ఆటో వాళ్ళకనే కాదు ప్రతి ఒక్కరికి అక్క సబండ వర్గాలకి అందరికీ న్యాయం చేస్తానంటుంది. ఆటో వాళ్ళకు కూడా వాళ్ళ డిమాండ్లు ఏదైతే ఉన్నాయో అవన్నీ కంపల్సరీ నెరవేరుస్తాను మన ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే అక్క మాట ఇవ్వడం కూడా జరిగింది. ఇవాళ ధర్నా చేయడానికి ముఖ్య ఉద్దేశం కూడా అది. అదేవిధంగా మరి ఆటో డ్రైవర్ ఎవరైతే డ్రైవర్స్ ఉన్నారో అందులో అధికంగా నిరుద్యోగులు ఉన్నారు. గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అయ్యి జాబ్ రాక వాళ్ళు ఈ విధంగా ఆటోలు రెంట్కి తీసుకొని జీవనం కొనసాగిస్తున్నారు. మరి అదే కాంగ్రెస్ హయాంలో 2 లక్షల ఉద్యోగాలు సంవత్సరానికని గవర్నమెంట్ ఇచ్చింది. మరి ఆ విషయంలో మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? 2 లక్షల ఉద్యోగాలు కదా, కనీసం 2000 ఉద్యోగాలు కూడా ఇవ్వలేదండి. ఇప్పుడు ర్యాపిడో ఎవరైతే నడుపుతున్నారో, ఓలా ఎవరైతే నడుపుతున్నారో, ఆటోలు ఎవరైతే నడుపుతున్నారో వాళ్ళందరూ నిరుద్యోగులే. వాళ్ళకి ఉద్యోగాలు లేక లక్షలు పెట్టి చదివించుకొని వాళ్ళ పేరెంట్స్ లక్షలు పెట్టి చదివించి మా అబ్బాయి జాబ్ చేస్తాడు, మాకేదో చేస్తారని వాళ్ళు చదివించి హైదరాబాద్ పంపిస్తే వాళ్ళందరూ వాళ్ళ ఆటో వాళ్ళుగా ర్యాపిడోగా తోలుకొని బతుకునే పరిస్థితి వచ్చింది. నువ్వు అధికారంలోకి వచ్చినప్పుడు ఏం హామీ ఇచ్చావు? 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాను హామీ ఇచ్చావు. ఇవాళ హామీ ఏం చేసావు? తొంగదొక్కావు. కనీసం 2 లక్షల ఉద్యోగాలు కదా, 2000 ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు. ఇదేనా నువ్వు హామీలు ఇచ్చి గెలిచి నాకు చేసేది న్యాయం? ప్రజలకి 6 గ్యారెంటీలు ఇచ్చావు. 6 గ్యారెంటీలో ఏది నెరవేర్చావు? మహిళలకి 2500 పింఛన్ ఇస్తానన్న ఒంటరి మహిళలకి ఎక్కడిచ్చావు? 18 ఏళ్ల పిల్లలకి స్కూటీ ఇస్తానన్నావు, ఎక్కడిచ్చావు? డబుల్ బెడ్రూమ్ ఇస్తాను, లక్ష ఇంద్రమ్మ డబుల్ బెడ్రూమ్ అని బ్యానర్లు వేసి కట్టావు పిల్లలకి. ఎక్కడ ఎవరికి ఇచ్చావు 1,00,000 బెడ్రూములు? 10,000 కట్టాలి ఇప్పుడు అంటున్నావు. అలాట్మెంట్ అయ్యాక 5,90,000 కట్టాలి. నిరుద్యోగులు ఏ పూట కాకపోతే పని చేసుకునే వాళ్ళు 6 లక్షలు ఇల్లు కట్టుకుంటారా? 6 లక్షలు నీకు కడితే నువ్వు ఇల్లు ఇస్తావా? 6 లక్షలు వాళ్ళు ఉంటే వాళ్ళు ఇల్లు కట్టుకోలేరా? నీకు ఇచ్చి నీతో కట్టించుకోవాలా? డబుల్ బెడ్రూమ్ అంటే గత ప్రభుత్వం కానీ, ఆ పోయిన ప్రభుత్వం కానీ, వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కానీ, కేసీఆర్ ప్రభుత్వంలో కానీ ఫ్రీగా ఇచ్చింది. దాన్ని డబుల్ బెడ్రూమ్ అంటారు. నువ్వు డబ్బులు కట్టించుకొని ఇచ్చేదాన్ని డబుల్ బెడ్రూమ్ అంటారా? అదే నువ్వు చెప్పి అధికారంలోకి వచ్చావు. ఆ రోజు 6 లక్షలు కడితే నేను ఇల్లు ఇస్తానని చెప్తే నీకు ఓట్లేసే వాళ్ళ ప్రజలు, ఓట్లేసి వాళ్ళు గెలిచాక ప్రజలు మోసం చేయడం కదా ఇది దగా ప్రభుత్వం. ఇది ముమ్మాటికి దగా ప్రభుత్వం. ఫెయిల్ అయింది. సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట తొంగదొక్కి ఏదో చేస్తాననుకుంటున్నాడు కానీ ఏమీ చేయట్లేదు. మరి ఈ సభ ద్వారా రేవంత్ రెడ్డికి ఏం తెలియజేయనున్నారు? ఈ సభ ద్వారా రేవంత్ రెడ్డికి మేము సూటిగా ఒకటే అడుగుతున్నామండి, నువ్వు ఇచ్చిన హామీలు నెరవేర్చుకొని ఇది ఏదైతే 263 పెట్టావో జీవో నెంబరు అది రద్దు చేయాలి. రద్దు చేయకపోతే మేము ఎక్కడి దాకైనా వెళ్తాము. ఆటో వాళ్ళ కోసం మేము ధర్నా చేస్తాం, నిరాహార దీక్షలు చేస్తాం. దేశవ్యాప్తంగా ఎక్కడైతే ఆటో వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కదిలి వచ్చేంత వరకు, ప్రభుత్వం దిగి వచ్చేంత వరకు మేము టీఆర్ఎస్ తరఫున మద్దతుగా ఉంటామని ఈ సందర్భంగా మేము ఈ ధర్నా ద్వారా తెలియజేస్తున్నాం.